అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామం, అలాగే మారేడుపూడి గ్రామ రెవెన్యూ, ఈ రెండు సచివాలయాలకు సంబంధించినటువంటి గ్రామ విఆర్ఓ అయినటువంటి శ్రీ ఎం సూర్యనారాయణ గారు ఈరోజు అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీసు వద్ద 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా విశాఖపట్నం నుంచి ఏసీబీ డిఎస్పీ అయిన నేను, నా పేరు రమణమూర్తి, అలాగే మా సిబ్బంది, మా ఇన్స్పెక్టర్స్ వచ్చి రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా సదరు గ్రామ విఆర్ఓని పట్టుకోవడం జరిగింది. అసలు ఏంటంటే ఈ అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు సంజీవరావు గారు మే 30వ తారీఖున చనిపోయారు. మే 30వ తారీఖున చనిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వాళ్ళ మదర్ పేరు మీద, ఎవరైతే ఉన్నారో మదరు దేవుడమ్మ గారి పేరు మీద ఆ సదరు భూమి తాలూకా వివరములు నొటేషన్ చేయడానికి ఈయన సెప్టెంబర్లో అప్లై చేసుకున్నారు. సెప్టెంబర్లో అప్లై చేసుకుంటే అది ఈ దినము వరకు కూడా పూర్తిగా చేయకుండా సుమారు 24 సర్వే నెంబర్లలో గల సుమారు 3.5 ఎకరాల భూమిని మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ 24 నెంబర్లలోని 19 నెంబర్లు మాత్రమే మొన్న 1వ తారీఖు చేసి రిమైనింగ్ 5 కూడా తాను అడిగినటువంటి మొట్టమొదట 50,000 రూపాయలు లంచం అడిగాడండి. తర్వాత మళ్ళీ 30,000 అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 20,000 అన్నాడు. సో 20,000 రూపాయలు కాదు కదా, ₹1 కూడా లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదరు రైతు నిన్న మా వద్దకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తేదీ 26/11/2025 నాడు వచ్చి ఏసీబీ ఆఫీసు విశాఖపట్నంకి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన పిదప మేము విచారించి ఈ దినము కేసు నమోదు చేసుకుని సదరు లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా సదరు విఆర్ఓ గారిని అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ గేట్ వద్ద పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఇతని మీద అభియోగాలు ఉన్నాయి. అవి కూడా మేము విచారిస్తున్నాము. ఇంకెవరైనా ఉంటే బాధితులు ఉంటే మాకు కలిస్తే మేము కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడి మేము చేస్తాము. అదేవిధంగా ప్రజలందరికీ కూడా తెలియజేయండి ఏమనగా, ఎవరు కూడా ఏ ప్రభుత్వాధికారి కూడా లంచం అడగడానికి వీల్లేదు. ఆ ప్రభుత్వాధికారి తీసుకున్నటువంటి జీతంకి వద్దుడై పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలెవరూ కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే లంచం అడిగితే తప్పనిసరిగా మా విశాఖపట్నం ఏసీబీ వారిని సంప్రదించవచ్చు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1064 1064 ఈ నెంబర్కి కూడా ఎవరైనా కాల్ చేయొచ్చు. ఫిర్యాదు చేసిన కొన్ని కారణాల వల్ల అతను రైతని చెప్పాము. ఎందుకంటే అతను తాలూకా పేరుని మేము డిస్క్లోజ్ విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మేము విఆర్ఓ ఎంత విఆర్ఓ వెరిఫై చేస్తున్నాము. ఇప్పుడు అక్కడ ఇచ్చాడు. అక్కిరెడ్డిపాలెం కూడా ఇన్ఛార్జ్ ఇతనే, మారేడుపూడి ఇంతకుముందు ఎక్కడ పనిచేసాడు చెప్పాలని అనుకుంటాం. సో ఇవన్నీ కూడా మేము వెరిఫై చేస్తాము. ఎంతకాలం చేస్తాడు? అడగాలి, అడిగి అబ్బాయికి ఫిర్యాదు చేస్తున్నారు. అబ్బాయిని అడిగారు వాళ్ళ చాలా సీనియర్ చేశాడు. సార్ చూడండి సార్, చెప్పింది బాబు మీది 106 ఏజెంట్ 1064 నా సరిపడిపోయిందన్నా నా